సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఘనంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ పార్టీ జెండాను ఎగురవేసి మిఠాయిలు పంపిణీ చేశారు. సూర్యుడు ఉదయించినట్టే కమలం వికసిస్తుందని బీజేపీ నాయకుడు శంకర్ బాబు అన్నారు. ఒక్క పార్లమెంటు స్థానంతో మొదలైన బీజేపీ ప్రస్థానం ఇప్పుడు అత్యధిక ఎంపీ స్థానాలతో ఉందన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వముగా ఏర్పడిందన్నారు. అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటూ దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తుందని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించి మరి ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనేక మంది కార్యకర్తల బలిదానాలు ప్రాణత్యాగాల వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ 15 ఏళ్లుగా మరి ఈ దేశంలో అధికారంలో కొనసాగుతూ ఉన్నది. గతంలో పార్టీ వ్యవస్థాపకులు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకనొక సందర్భంలో దేశంలో అధికారంలోకి వచ్చే సందర్భంగా ఒక సీటు కారణంగా ఈ దేశంలో అధికారం కోల్పోయిన పరిస్థితి ఈరోజు మనం గర్వనీయంగా చెప్పుకోవచ్చు. ఈరోజు భారతీయ జనతా పార్టీ విలువలను కట్టుబడి ఉన్నదనేది చెప్పడానికి అదొక నిదర్శనం. అలాగే మరి ఆ రోజే వారు అసెంబ్లీ మన పార్లమెంట్లో చెప్పడం జరిగింది, ఏదో ఒక రోజు ఈ దేశంలో సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి వారు చెప్పడం మూలంగానే ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మూడోసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. అనేక సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ స్థాయికి ధీటుగా ఈరోజు భారతదేశాన్ని నిలుపుతున్న సందర్భాలను